షెడ్యూల్ 9-10 మీద మనకు రావాల్సిన మాట వాస్తవమే. షెడ్యూల్ 9-10 సంబంధించి 250 వరకు ఆస్తులు ఉన్నాయి. అలా అయ్యే కాదు, బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఆ టైంలో కలెక్ట్ చేసిన పన్నుల డబ్బులు ఉన్నాయి, ఎన్ని డివిజన్ అవ్వాల్సిన మాట వాస్తవమే. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ పెట్టింది, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ఏం అక్కర్లేదు మేమే సాల్వ్ చేసుకుంటాం అని రాష్ట్రంలో అధికారులు తిరునాళ్ళలోనే అక్కడ సెక్రటరీ డిస్కషన్స్ పెట్టారు, ఇక్కడ పెట్టారు, అక్కడ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి తేలేదు. తేలకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం డిస్ప్యూట్ రెజల్యూషన్ సబ్ కమిటీ అని పెట్టి కేంద్ర హోంశాఖ డిస్కస్ చేస్తున్నారు. షేలా మేడికా నివేదిక వచ్చింది షెడ్యూల్ 9 మీద, దాని తెలంగాణ ఒప్పుకోలేదు, ఏపీ ఒప్పుకుంది. షెడ్యూల్ 10 మీద ఏమో ఏపీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అలా రకరకాలుగా ఉంది ఇష్యూ. అదైతే ఉంది, లక్షల కోట్లు డివిజన్ జరగాలి. అలా లక్షల కోట్లు డివిజన్ జరగదా ఆ సమస్య ఉందన్న విషయం ఇప్పుడు వరకు అసెంబ్లీలో ఏమన్నా మొన్న అసెంబ్లీలో ఏమైనా డిస్కస్ చేశారా, లేదా మన పార్లమెంట్ లో లేవనెత్తారా? ఇది ఏం చేద్దాం, టైం అయిపోతుంది, మీరు ఏదో ఒకటి. మరి మేము అడిగాం, జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లో అడిగారు, ఇది ఎప్పుడు ఫిబ్రవరి 9, 2022 జీవీఎల్ నరసింహారావు గారు అడిగారు, షెడ్యూల్ 9-10 మరి డివిజన్ కావట్లేదు, మరి దీని ప్రకారం ఇలా చేస్తే చాలా నష్టపోతాం కదా, కనీసం ఏదో చట్టంలో కాగ్ నివేదిక ఆధారంగా చేసి ఉంది, మీరు అదేమైనా చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని జీవీఎల్ గారు అడిగారు, మా ప్రభుత్వాన్ని అడిగారు. అప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారు చెప్తూ మ్యూచువల్ అగ్రిమెంట్ తో చేయాలన్న చట్టంలో మేము ఆ రకంగా సాల్వ్ అవుతారు అనుకున్నాం, ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు వరకు 30 సార్లు భేటీ అయ్యమని చెప్పంటున్నాం. నేను అడిగండి ఈ ప్రభుత్వాన్ని, మీ అసెంబ్లీ సమావేశంలో కానీ పార్లమెంట్ సమావేశంలో కానీ షెడ్యూల్ 9-10 ఆస్తుల విజయం ఇంకా తేలలేదు, అది తేల్చండి. అటువంటి చర్చ, అటువంటి డిస్కషన్ ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు వరకు? అటువంటిది ఏమైనా డిస్కషన్ తీసుకుని రెజల్యూషన్ తీసుకురావాలి. మేము కూడా అంటున్నాం రెజల్యూషన్ తీసుకురావాలి. అలా మాట్లాడకుండా మాకు క్యాపిటల్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ విషయాన్ని మీరే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోయారు టెంపరీ రాజు. 2019 ఎన్నికల ముందు ఏమన్నారు, పెట్రోల్ డీజిల్ మీద అమరావతి క్యాపిటల్ సెస్ తీసుకున్నారు, లీటర్ ₹2. ఆ డబ్బులు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అయిపోయింది. అలాగే బయట నుంచి అప్పులు తీసుకొచ్చారు ముంబై నుంచి. అలాగే ఇటుకలు అమ్మాం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చింది. అలాగే ఇంకా రకరకాలుగా నిధులు వచ్చాయి. ఆ నిధులు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు కట్టలేదు, మేము వస్తే కడతామని చెప్పి ఉమారెడ్డి వెంకటేశ్వర నుంచి వైసీపీ నాయకులందరూ ఎన్నికల ముందు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కట్ చేస్తే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని చెప్పి ముందుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారు. ఇది ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఏం చేయడానికి అంటున్నాను. ఇది సహేతుకం కాదు. ఏదైనా స్పష్టమైనటువంటి ఇవాళ, లేకపోతే మీరు కావాలని చేస్తున్నారా? ఇంకో వర్షన్ ఏంటంటే, కావాలని ఏదైతే నీటి జగడాల్లో నీటిలో మంటలు తెప్పుతున్నారో, రాజకీయంగా లబ్ధి పొందాలని కేసీఆర్ గారు ఏ రకంగా చేస్తున్నారో, దానికి ఆయనకి అగ్నికి ఆయుధ్యం పోసినట్టుగా, అస్త్రశస్త్రాలు అందించినట్టుగా హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా ఉండాలని ఒక డిస్ప్యూట్ లాగా చేసి ప్రజల్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి 2 రాష్ట్ర ప్రజలు ఏదైతే మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ ఫెయిల్ కాబట్టి, ప్రజలు స్పందన లేదు కాబట్టి ఈ యొక్క ఉద్రేకాలు రెచ్చగొట్టి వాళ్ళు మీళ్ళు కలిసి కుట్ర పన్నుతున్నారని అనుమానం ఉంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు కొంచెం వివాదరహితంగా ఉంటారు, కొంచెం సౌమ్యుడని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటాం. ఇటువంటి